ఐఫోన్ సృష్టికర్త అయినటువంటి యాపిల్ చాలా రూల్స్ పాటిస్తుంది. అమెరికాలో ట్రంప్ లాంటి వాళ్ళు కేసులు వేసినా బెదరలేదు, బ్రిటన్ కాదు ప్రపంచ దేశాలన్నిట్లలో పెద్ద రచ్చైనా ఒప్పుకోలేదు. ఏంటంటే మనుషులకి ప్రైవసీ అనేది హక్కు, ఆ ప్రైవసీకి భంగం కలగకుండా మేము చూస్తాం. మా ఐఫోన్ వాడేటటువంటి దాన్ని హ్యాకింగ్ చేయడానికి వీల్లేదు, దాంట్లో వేరే వాళ్ళు వినడానికి వీల్లేదు, దాని మెసేజ్లు ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి కుదరదు, మేము ఎన్క్రిప్ట్ చేసిన వాడిని డీక్రిప్ట్ చేయడానికి కుదరదు అని చెప్పి ఈవెన్ దర్యాప్తు సంస్థలు అడిగిన ఈవెన్ ఉగ్రవాద నాయకులకి సంబంధించి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని మర్డర్ చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన ఫోన్స్ని ఓపెన్ చేయడానికి గాను సహకరించమని అడిగినా మా వినియోగదారు ప్రైవసీకి మేము కట్టుబడి ఉన్నాం చెయ్యమని చెప్పేసి రిటర్న్ తిరిగింది, అడ్డం తిరిగింది. చివరికి దర్యాప్తు సంస్థలు కోర్టులో కేసులు వేసినా అదే వాదన వినిపించింది. దీనికి అంతటికి కారణం తాము ప్రైవసీ ప్రొసీజర్ అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అందులో నుంచి పక్కకు వచ్చిందా? తాజాగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏంటయ్యా అంటే బ్రిటన్లో మరి ఆ ప్రభుత్వపు ఒత్తిడా లేకపోతే ఏదో తెలియదు కానీ యాపిల్ సరెండర్స్ టు ద లేబర్ గవర్నమెంట్ అండ్ రిమూవ్ హైయెస్ట్ లెవెల్ డేటా సెక్యూరిటీ టూల్ ఫర్ యాపిల్ యూజర్స్. ద గవర్నమెంట్ నౌ హ్యాస్ ఎక్యూజెస్ టు ఇట్స్ సిటిజన్స్ మెసేజెస్ అండ్ కెమెరా రోల్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ వెస్ట్రన్ సివిలైజేషన్ హ్యాస్ ఎవర్ సీన్ అంటూ బ్రిటన్ ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్ అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాపిల్ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది.